అందరికీ శుభోదయం. ఉగాది పండుగ వచ్చేసిందండి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు భగవంతుని ఆశీస్సులు తీసుకుని సాంప్రదాయంగా జరుపుకోవడం మన ఆచారం కదా. సో ఈరోజు పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడు ఉగాది ప్రత్యేకమైన మన ఉగాది పచ్చడి తయారీ చూద్దామండి. ముందుగా అయితే దీనికి మనం ఏం చేయాలంటే మామిడికాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టుకున్నాక మనం వేప పువ్వుని అలాగే పువ్వులన్నిటినీ విడిచేసి పెట్టుకోవాలండి. పువ్వులన్నిటినీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత మనం బెల్లాన్ని అయితే కట్ చేసి పెట్టుకోండి. తురుముకోవడమో దంచుకోవడమో కట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అరటిపండును కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా అరటిపండును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీటిని ముందుగా బెల్లాన్ని ఒక గిన్నె తీసుకుని ఒక పాత్ర తీసుకుని చిన్నది దాంట్లో బెల్లాన్ని అయితే ఫస్ట్ వేసేసేయండి. ముందు చేదును వేయకండి, ఎందుకంటే తీపితో మొదలు పెడదాం. సో ముందైతే బెల్లాన్ని వేసేసేయండి. ఆ తర్వాత అరటిపండు ముక్కల్ని, తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసుకోవాలండి. సో ఆ తర్వాత అయితే మనం చింతపండు పులుసు రెడీ చేసి ఉంచుకుని పులుసు పిసికి ఉంచుకున్న చింతపండుని ఇందులో వేసేద్దామండి. వేసేసాక ఇందులో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు కారం, ఇవన్నీ కూడా వేసేసుకున్నాక లాస్ట్లో మనం విడి చేసి పెట్టుకున్నాం కదండి పూలని, వేప పువ్వులని, ఆ పూలను కూడా అయితే ఇందులో వేసేద్దామండి. వేసేసి వీటిని మనం కలిపేసుకున్నామంటే చక్కటి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. మరి మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని దేవుడికైతే మనం నైవేద్యం పెట్టేద్దామండి. సరేనా? ఈ ఉగాది మీ జీవితాన్ని అన్ని రుచులతో నింపుతూ ఆనందాన్ని తెచ్చిపెట్టాలి. మీ కుటుంబానికి, స్నేహితులకి ఉగాది శుభాకాంక్షలండి. ఈ ప్రత్యేకమైన పచ్చడి రుచి చూసి మీ అనుభూతులని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఉగాది స్పెషల్ వంటకాలన్నీ చేసుకుని ఉంటారు కదా, సో వాటితోటి ఎంజాయ్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉగాది స్పెషల్ వంటకాలను ఆల్రెడీ పోస్ట్ చేసాం. వాటిని అయితే తప్పకుండా చూసి ట్రై చేయండి. సరేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకునేదాకా సెలవు.